అమ్మాజీలతో అనుబంధం తలుచుకుంటేనే కళ్ళు చెమస్తాయి. పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం, కాలరాత్రికి చందమామకి ముళ్ళు పెట్టే మూడలోకం. పావురానికి వీడేంటే పొద్దున్నే వచ్చాడు, పైగా దాని గది వైపు వెళ్తున్నాడు. రే రోలర్ ఫ్రాడు, అది రోలరో రుబ్బు రోలరో కాదు, రూథర్. ఫ్రాడ్ కాదు, ఫైడ్. రూథర్ ఫైడ్. అదే కదరా నేనన్నది, రోలరు రైటు. దీనమ్మ జీవితం రూథర్ ఫోర్డ్. చూడండి, మీకు నోరు తిరగకపోతే బాబు అనో అబ్బాయినో పిలవండి, అంతేగాని రోలర్ అనో ఫ్రాడ్ అనో అనకండి. నా పేరు మీద నాకే అసహ్యం వేస్తుంది. ఏంటి, నిన్ను బాబానో అబ్బాయినో పిలవాలా? నీకు టైంకి పెళ్ళి ఉంటే 2 అబ్బాయిలకి బాబాయ్ ఉండేవాడివి. ఇప్పుడు నా పెళ్లి గోలు ఎందుకు రండి? ఎందుకు పిలిచారు నన్ను? ఎందుకొచ్చావు నువ్వు? ఓహో, ప్రశ్నకి ప్రశ్న. పని మీదే వచ్చాను. ఏం పని? మీరు మనిషి క్వశ్చన్ బ్యాంకా? అన్ని క్వశ్చన్స్ అడుగుతారేంటండి? నేను నందు గారి పియ్యని. ఈ ఇంటికి రావడానికి ఆ మాత్రం స్వేచ్ఛ లేదా? నందు కోసం వస్తే గెస్ట్ రూమ్ వైపు ఎందుకు వెళ్తున్నావు? నేను ఆయన గారి కోసం రాలేదు మేడం, మధు మేడం కోసమే వచ్చాను. మధుతో నీకేం పని? మధు మేడం కోసం సార్ కొత్త ఫోన్ తీసుకురామన్నారు, తెచ్చాను. ఏంటి, సార్ తీసుకురమ్మన్నారా? దానికి అంతలా షాక్ అవుతారు ఎందుకు? సార్ తీసుకురమ్మన్నారు. తెల్లవారేసరికి ఏం మాయ జరిగిందే? ఫోన్ తెప్పించాడా పిల్ల కోసం? హలో 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 అంది నేనండి. ఫోన్ రింగ్ అవ్వకుండానే ఫోన్ చెవులో పెట్టి హలో అంటారేంటండి? అంతా కంగారుగా ఉందిరా. నిజంగానే మీ సారే ఫోన్ తెమ్మన్నారా? కొంపదీసి మీరు నందుస్తారనుకుంటున్నారా? మరి ఓహో, అందుకేనా మీరంత షాక్ అయింది? సార్ అంటే ఈ సార్ కాదు, పెద్ద సార్. మరి ముందే తిన్నగా చెప్పచ్చుగా. మీరే కరెక్ట్గా అడుగుండొచ్చు కదా. సరే, నేను వెళ్ళి ఫోన్ ఇచ్చేసి వస్తాను. ఆ ఫోన్ ఇలా ఇవ్వు, నేను ఇస్తానులే. కొత్త సిమ్ వేసి యాక్టివేట్ చేసి ఇవ్వాలి మేడం, నేనే ఇస్తానులేండి. నందుగాడు ఫోన్ కొనిచ్చాడని ఒక క్షణం గుండె ఆగినంత పనైందే. మేడం మేడం మీరా? రండి. మేడం, మీకోసం పెద్ద సార్ కొత్త మొబైల్ ఫోన్ కొనమన్నారు, తీసుకొచ్చాను. అరే అవునా? ఎస్ మేడం, సిమ్ కూడా వేయించాను మేడం, యాక్టివేషన్ కూడా అయిపోయింది మేడం. ప్లీజ్ నన్ను మేడం అనకండి, ఇబ్బందిగా ఉంది. పేరు పెట్టి పిలవండి, పర్లేదు. అయ్యో, మీరు మా పెద్ద బాస్ కోడలు గారు, చిన్న బాస్ భార్యమణి గారు, పేరు బట్టి ఎలా పిలుస్తాం మేడం? మొన్నటి వరకు అలానే పిలిచారు కదా. మొన్నటి వరకు మీరు వేరు, నిన్నటి నుంచి మీరు మా బాస్ వైఫ్ మేడం. ప్లీజ్ అన్నా, అలా పిలవకండి, అనీజీగా ఉంది. మధు అనే పిలవండి. అలాగేనమ్మా. ఫోన్ చూడండమ్మా. నచ్చిందమ్మా? బాగుందన్నా. ఇంకేంటమ్మా, అంతా ఓకే కదమ్మా? ఓకే అన్నా. వస్తానమ్మా. అమ్మా, మీ ఆయనకి పెయ్యని అయినా స్వంత అన్ననే అనుకో, ఎనీ టైం ఏ పనైనా చెప్పండి, చేసి పెట్టేస్తాను. అలాగే అన్నా, థ్యాంక్స్. ఓకేనమ్మా, ఉంటానమ్మా. అంతా ఓకేనే కదమ్మా? ఓకే అన్నా. వస్తానమ్మా. అమ్మా, అంతా ఓకేనే కదమ్మా? ఇప్పుడు ఇబ్బంది లేదు కదమ్మా? లేదన్నా. ఓకేనమ్మా, ఉంటానమ్మా. మీరేం కంగారు పడకండి అమ్మా, మనిషి మనుషుడే, కాకపోతే కొంచెం తిక్క. సారీ, బాసని చదువుతో అలా అనేసాను, సారీ అమ్మా. ఉంటానమ్మా. అంతా ఓకే కదమ్మా? ఓకేనే అన్నా. మంచిదమ్మా, వస్తానమ్మా.
వస్తానమ్మా. అంతా ఓకేనే కదమ్మా? మీరెన్నిసార్లు ఓకే ఓకే అని పలికినందుకైనా ఆ దేవుడు అంతా ఓకే చేస్తాడన్నా. శుభం. అలా ఉండాలి పాజిటివ్ యాటిట్యూడ్ అంటే. అది మా రాక్షస్. ఉంటానమ్మా, వస్తానమ్మా. శుభోదయం సుబ్బారావు గారు. సుబ్బారావు గారు, సౌండ్ బాగుంది కదా అని పిలిచాను సార్. ఈసారికి అలాగే పిలిపించుకోండి. నువ్వేంట్రా పొద్దున్నే ఇక్కడ? పెద్ద సార్ మధు మేడంకి ఫోన్ తీసుకొచ్చి ఇమ్మన్నారు, ఇవ్వడానికి వచ్చాను. నీకు జీతం ఇస్తుంది ఆఫీస్ పనులు చేయడానికి, పర్సనల్ పనులు చేయడానికి కాదు. అవునా? కనుక్కుంటా ఉండండి. ఎవరిని కనుక్కుంటావురా? మన బాస్కి ఫోన్ చేసి కనుక్కుంటాను. మన ఇద్దరికి జీతం ఇచ్చింది ఆయనే కదా. చాలే, అతి చేయకు. ఆఫీస్కి టైం అవుతున్నా ఇంకా ఇక్కడేం చేస్తున్నావు? వాచ్లో టైం 8 అయింది. ఇంకా మన ఆఫీస్ వాచ్మెన్ కూడా డ్యూటీ మారుండడు. ఇంకా గంటన్నర టైం ఉంది. తెలివితేటలు ఎక్కువైపోయారా నీకు? అందుకే కదా అప్పలరాజు గారు నన్ను పనిలో పెట్టుకున్నారు. అప్పల్ రాజా? ఇప్పుడు అలా పిలవాలనిపిస్తుంది, పిలిపించుకోండి. ఏయ్ వెళ్ళిక. వెళ్తానులేండి. అమ్మా హనుమంతులు అంటోని అవసరమైతే చిటికేయండి, ఏ పడుతాయని యుద్ధం చేస్తాను. రేయ్, చేసిన ఓవర్ యాక్షన్ చాలు కానీ వెళ్ళు. యుద్ధం చేస్తాడంట, యుద్ధం. వెళ్ళమని ఒకసారి చెప్పారు కదా. మీరు బాసు, కొంచెం డీసెంట్గా ఉండండి. వెళ్ళమని అన్నిసార్లు చెప్పక్కర్లేదు. వస్తానమ్మా, వస్తాను. తోటకూర మారుతిరావు గారు. తోటకూర మారుతీరావా? ఇప్పుడు అలా పిలవనిపించింది, పిలిపించుకోండి. నానమ్మా, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? మధు గుర్తొస్తుంది. రాత్రంతా కలలో అదే కనిపించింది. ఇంట్లో ఎటు తిరిగినా దాని జ్ఞాపకాలే. అది పుట్టినప్పుడు కూడా పాల కోసం మాత్రమే మీ అమ్మ దగ్గర ఉండేదే. మిగతా టైం అంతా నాతోనే, నా ఊళ్ళోనే. దానికి ఆటలు పాటలు నిద్ర అన్నీ నాతోనే. చిన్నప్పుడు దానికి చిన్న జ్వరం వచ్చినా నాకు కొనుక్కుండేదే కాదు. ఎన్ని దేవుళ్లకు మొక్కేదాన్నో. అది పుట్టిన దగ్గర నుంచి నేను దాన్ని విడిచి ఉండలేకే ఊళ్ళకి వెళ్ళడం కూడా మానేశానమ్మా. మొన్నటి వరకు దాన్ని విడిచి ఒక్క పూట కూడా ఉండలేదు. అది ఇప్పుడు 2 రోజులుగా కళ్ళ ముందు కనబడపోయేటప్పటికి ఏదోలా ఉంది. నానమ్మా ఊరుకో, నాన్నకే ధైర్యం చెప్తావు. ఇప్పుడేంటి చంటి పిల్లలా ఏడుస్తున్నావు? మధు ఎప్పుడు నాతో గొడవ పడుతూనే ఉండేది. దాంతో గొడవ పడుతూ ఉంటే నాకు అదో సంతోషం. నేను ముసల్దాన్ననే సంగతి మర్చిపోయి దాని వెంట పడి తరుముతూ ఉండేదాన్ని. ఇప్పుడు ఇలా ఏడిపిస్తుంది నన్ను. నిన్ను మధు అక్కని చూస్తే ఎంత అసూయగా ఉందో తెలుసా? మేము ముగ్గురం ఉన్నా మీరిద్దరే స్పెషల్. మీకు భలే కుదిరిందే దోస్తి. నేను కూడా ఇప్పుడు మధు అక్కని బాగా మిస్ అవుతున్నాను. అక్క లేకపోతే ఇల్లే సైలెంట్గా ఉంది. ఆ సందడి, ఆ సంతోషం
అస్సలు కనపడట్లేదు. దాని చుట్టూ మనుషులు లేకుండా మాటలు లేకుండా ఒక్క క్షణం ఉండలేదే. ఎప్పుడు చూసినా వాగుతూనే ఉంటుంది. ఇప్పుడు అక్కడ ఎలా ఉందో ఏమో అమ్మా. నానమ్మ, నాకు అక్కని చూడాలనుంది. రేపో ఎల్లుండో ఒకసారి వెళ్ళి అక్కని చూసొద్దాం, సరేనా? ఎడవకు, సరేనా? అమ్మ మధు, మధు, మీ నాన్నని కలవడానికి బయలుదేరానమ్మా. నానా, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. ఇప్పుడు నిన్ను ఆఫీస్కి ఎవరు వెళ్ళమన్నారు? రోజు ఎవరో చెప్తే వెళ్ళట్లేదుగా. ఇవాళ వద్దని నేను చెప్తున్నాను. ఇవాళ్లే కాదు, ఇంకో వారం రోజులు ఆఫీస్కి వెళ్ళొద్దు. వెళ్లకుండా ఇంట్లో ఉండు. ఇంట్లో ఉండి ఏం చేయాలి? గుడ్లు పెట్టాలా? కాదురా, నీకు గడ్డి పెట్టాలి. ఏంట్రా, పెళ్ళా ముందంటే రోషం పొడుచుకొస్తుంది? నా టైం వేస్ట్ చేయకండి నాన్న, నేను ఆఫీస్కి వెళ్ళాలి. నువ్వంత అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళి చేసే పనులే ఉన్నాయో చెప్పు, నేను చేస్తాను. నా పనులు నేను చేసుకోగలను. నేను మీకు చెప్పిన పని సంగతి ఆలోచించండి. ఏం పని? మీరు చేసిన తప్పుని సరిదిద్దుకోమన్నానుగా, దాని గురించి ఆలోచించండి. నేను చేసిన తప్పుని సరిదిద్దుకోవడం ఏంట్రా బాబు, నువ్వు నీ పిచ్చి మాటలు. అర్థం కానట్టు యాక్ట్ చేయకండి, మీకు బాగా అర్థమైంది. నువ్వే నాకు ఇంకా అర్థం కాలేదు. అవునా? బాగా అర్థమయ్యే రోజు వస్తుందిలే, వస్తాను. రేయ్ రేయ్, నాకు చెప్పి వెళ్తావేంట్రా? నీ భార్య ఇక్కడే ఉంది కదా, చెప్పి వెళ్ళు. సారీ అమ్మా. చిచి, సారీ దేనికి మావయ్య? వాడి బిహేవియర్తో నిన్ను బాగా హర్ట్ చేస్తున్నాడు. మనిషి మంచోడే, కానీ కొంచెం మొండితనం ఎక్కువ. ఒక్కసారి అర్థం చేసుకుని మారాడంటే తర్వాత బాగుంటాడు. వాడు మారడం కాదమ్మా, నువ్వే వాడిని ఎలాగైనా మార్చాలి. సడన్గా నీకు ఈ పెళ్లి చేసి ఇబ్బంది పెడుతున్నాను కదమ్మా. మీరు అడిగారని నేను ఈ పెళ్లి చేసుకోలేదు కదా మావయ్య. నేను ప్రిపేర్ అయ్యే నా అంతటి నేను సిద్ధపడ్డాను. నేను ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే ముందు ఆలోచిస్తాను మావయ్య. నిర్ణయం తీసుకున్నాక అరే ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నానా అని ఆలోచించను. తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటాను. నీకున్న పాటి ఆలోచన వాడికి లేకపోయింది అనేదే నా బాధ. సరేమ్మా, నేను వెళ్ళి మీ నాన్నని కలిసి వస్తాను. మావయ్య, మీరక్కడికి వెళ్ళాక అందరితో నవ్వుతూ హాయిగా మాట్లాడండి. నాన్నకి ధైర్యం చెప్పండి. ఇందు గురించి బాధపడొద్దని చెప్పండి. అనుకున్న దానికన్నా ఎక్కువ సంతోషంగా ఉన్నానని చెప్పండి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ జరుగుతున్నదేది వాళ్ళకి తెలియడానికి వీల్లేదు. ఆయనకి నేను సంతోషంగానే ఉన్నానని చెప్పండి. పొరపాటున కూడా మాట్లాడేటప్పుడు ఇక్కడ విషయాలు నోరు జారకండి. చచ్చా, ఇవన్నీ ఎలా చెప్తానమ్మా? అనుకోకుండా మాటల్లో ఏది చెప్పకూడదని ముందు జాగ్రత్తగా మీతో అంటున్నా. అస్సలు నోరు జారను. మీరిద్దరూ ఎలా ఉండాలని కోరుకుంటానో అలా ఉన్నట్టు చెప్తానే తప్ప ఎలా ఉన్నారో మాత్రం చెప్పను. వస్తానమ్మా. పూల మార్కెట్ పెట్టారేంటి? పూల మార్కెట్ కాదు బాసు, మన స్టాఫ్ అంతా బాస్ పత్ని ముందు బాస్ భక్తి చూపించాలని ఏదో ప్లాన్ చేసుకున్నారు. మాస్పత్రి ఆసుపత్రి కాదు బాసు. బాస్ పత్ని అంటే బాస్ గారి భార్య గారు. మీరు ఆఫీస్కి వచ్చే మొదటి రోజు మీ వైఫ్తో పాటు వస్తారని, వీళ్ళకి పరిచయం చేస్తారని పాపం పిచ్చి ఎక్స్పెక్టేషన్స్ ఎదురు చూస్తూ మిమ్మల్ని వెల్కమ్ చేసి విషెస్ చెప్పడానికి ఏర్పాట్లలో ఉన్నారు. అంతే కదా స్టాఫ్? అంతేగా. ఫంక్షన్ చేసుకోవడానికి ఇది ఫంక్షన్ హాల్ కాదు, ఆఫీస్ వర్క్ తప్ప వేరేదేది ఇక్కడ ఫంక్షన్ అవడానికి వీల్లేదు. వెళ్ళండి, వెళ్ళి పనులు చూడండి. వైఫ్ అంటేనే సెలబ్రేషన్స్. మీకు ఫ్రస్ట్రేషన్స్ ఇరిటేషన్స్ తప్ప ఇంకేం తెలీదు. వాళ్ళ ఉత్సాహం మీద నీళ్లు చల్లారు కదండి మిస్టర్ నీలకంఠం.
నీలకంఠం ఏంట్రా ఇడియట్? ఏ మీరు ఈడియట్ అంటే నేను పలకట్లా? నా నోటి ఏ పేరొస్తే ఆ పేరే పలుకుతా, మీరు పలకండి. ఎక్కువ చేస్తున్నావురా నువ్వు. నేను తక్కువ చేస్తున్నాను. మీరు సంతకం చేయండి శాంతి స్వరూప్. సంతకం ఏంట్రా? నిన్న కోపంలో సంతకాలకు బదులుగా పిచ్చి గీతలు గీశారుగా, ఫైల్స్ మళ్ళీ రెడీ చేశాను. సంతకం సరిగ్గా పెట్టండి సాయి కుమార్. రైట్, నీకు పొగరు బాగా ఎక్కువైపోయింది. అవును, ఎక్కువే అయిపోయింది. ఏం చేస్తావే కాంబరం? పనిలోంచి తీసేస్తాను. ఏది తీసేయండి చూద్దాం చంద్రమోహన్. నన్ను తీసేస్తే మీకు పిఏగా పనిచేసే దిక్కేది? మీరు ఆఫీసులో ఛార్జ్ తీసుకున్న తర్వాత సంవత్సరానికి 24 మంది మారిపోయారు. 24 × 3 మీరే లెక్కేసుకోండి. లేకపోతే అకౌంటెంట్ని పిలిచి అడగండి. మీ దగ్గర పిఏ పోస్ట్ అంటే వద్దని పారిపోతున్నారు. రియాలిటీ అర్థం చేసుకుని సంతకం పెట్టండి మిస్టర్ శ్రీహరి. టైం రా, టైం. సంతకం పెట్టడానికి కూడా టైం చూడాలా నారాయణ? నా కర్మరా. నా పేరేంట్రా? మీ పేరు మీకే గుర్తులేదా గోవిందా? రేయ్, ఇప్పటికి నువ్వు 25 పేర్లు చెప్పావురా. కన్ఫ్యూజన్లో నా పేరే మర్చిపోయాను. ఇంకేం బిజినెస్ చేస్తారు? ఇంటికెళ్ళి కాపురం చేసుకోండి మిస్టర్ కుటుంబరావు. రైట్, నేను చంపేస్తాను రా. పోయి ఇక్కడి నుంచి. నా పేరు గుర్తుకొచ్చాక సంతకం చేస్తాను. గజనీ సినిమాలో లాగా ఫోటోలు తీసి పెట్టుకోవాలి మిస్టర్ సంజయ్ రామస్వామి. రైట్. నా నగలన్నీ ఇక్కడే పెట్టానే, ఇంతలోనే ఏమయ్యాయి? కాసేపు కొనుక్కు తీసేలోపు ఇంతకీ ప్రణయ్ ఎక్కడికి వెళ్ళాడు? మన ఒంటి మీద నగమెరిసి ఎన్నాళ్ళయిందో. ఈ గాజులు, ఈ హారము నాకు బాగున్నాయి కదే. బానే ఉన్నాయి కానీ ఈ వడ్డాణము, ఈ నక్లెసు, ఈ పాపిడి బిళ్ళ కమ్మలు నాకెలా ఉన్నాయి చెప్పు? బాగున్నాయి, బాగున్నాయి. అమ్మా, మనిద్దరం కలిసి ఒక సెల్ఫీ తీసుకుందామే. నాకు చెప్పా పెట్టకుండా నగలు తీసుకుని వీళ్ళు వేసుకున్నారేంటి? ఎలా ఉన్నాయో చూద్దామని పెట్టుకొని చూస్తున్నాము. మా ఒంటి మీద ఎలా ఉన్నాయి కోడలా? బాగున్నాయి. నగలు చాలా ఘనంగా చేయించారు. నేను అనుకున్న దానికంటే బరువు ఎక్కువే. రా, వచ్చి తీసుకో. ఒట్టి నగలేనా? ఫిక్స్డ్ డిపాజిట్స్ ఏమైనా చేశాడా మీ నాన్న? అవేం లేవత్తయ్య. మమ్మల్ని చదివించడానికి, లోన్లు కట్టడానికి ఇబ్బంది పడ్డారు. మరి అప్పు లేకుండా ఆస్తులు ఎలా వస్తాయిలే? మీరున్న ఇల్లు సొంతిల్లే కదా. వేరెక్కడైనా స్థలాలు, ఆస్తులు ఏమైనా కొన్నారా? లేదత్తయ్య. దాందే ఉందిలే. దీని తర్వాత అన్నీ కూడబెట్టేద్దాం. ఏ శాంతి, నువ్వేంటే అద్దంలో చూస్తూ మురిసిపోతున్నావు? ఆ నగ నీకు చాలా బాగున్నంత మాత్రాన అలాగే ఉంచేసుకుంటావా ఏంటి? ఇచ్చే అది మీ మరదల్ది. ఆహా, నేనివ్వను. ఆడపడుచు కట్నం కింద నాకేం ఇవ్వలేదు కదా. ఇవి ఉండని అమ్మా. అయినా నీ ఆడపడుచు కట్నం ఎక్కడికి పోతుందిలే? ఇందు ఏమైనా మనలాగా ఒంటింటి కుందేలనుకుంటున్నావా? ఉద్యోగం చేసే పిల్ల, వేలకు వేలు జీతము. మొన్నటి వరకంటే పుట్టింటికిచ్చుంటుంది. ఇక పుట్టిల్లైనా మెట్టిల్లైనా అంతా మనమే కదా. ఒట్టి జీతం మాత్రమేనా ఏంటి? ఇలాంటి నగలు బోలెడుకొని నీకు నాకు ఇవ్వక ఏం చేస్తుంది? ఇదిగో అమ్మా నీ నగలు. జాగ్రత్తమ్మా. నువ్వు చక్కగా తిని రెస్ట్ తీసుకొని ఉద్యోగానికెళ్ళిరా. ఈ ఇంటి పని, వంట పని మేమిద్దరం చూసుకుంటాం. నమస్కారం అమ్మా. నమస్కారం అయ్యా. రా నాన్న రాజు, కూర్చో. అరే రామచంద్ర, నీ స్నేహితుడు వచ్చాడురా. రమణి, త్వరగా రావే. రాజా, బాగున్నావా? నమస్కారం మామయ్య. రా కూర్చో. బాగున్నావా? నమస్కారం అన్నయ్య. నమస్తే అమ్మా.
రమణి కాఫీ పెట్టు. పాలు స్టవ్ మీద పెట్టాను అత్తయ్య, కాగుతున్నాయి. సరే. దివ్య, మీ నాన్నని పిలు, కేకేసినా ఇంకా రాలేదు. రమణి, పాలు కాగుంటాయి చూడు. అలాగే అత్తయ్య. ఒరే, నువ్వు వస్తావని అస్సలు అనుకోలేదురా. చాలా సంతోషం. మధు ఎలా ఉంది నాయనా? మధునా? మధు ఎవరు? అదేంటి నాయనా అలా అంటావు? నీ కోడల గురించే అడుగుతున్నాను. అలా అడగండి. ఇంకా ఏదో మీ మనవరాలు అన్నట్టు మాట్లాడతారేంటి? ఇంటి పేరు కూడా మారిపోయింది. మధు మా కోడలు, మా ఇంటమ్మాయి. కాఫీ తీసుకోండి అన్నయ్య. రేయ్, నువ్వు తీసుకురా. అమ్మా, మీకు? నాకొద్దు నాయనా, ఇందాకే తాగా. అనుకోని విధంగా మధు మీ ఇంటి కోడలయ్యింది. మీరు పెద్ద మనసుతో మా కోసం అన్నీ భరించారు. అన్ని సమయాల్లోనూ అండగా నిలబడ్డారు. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేమన్నయ్యా. మనది ఏ జన్మ బంధమోనమ్మా, ఇంకా కొనసాగుతుంది. ఇందులో మీకోసమని ప్రత్యేకంగా ఏం చేయలేదు, మనందరి కోసమే చేశాను. మధు ఇప్పుడక్కడ సంతోషంగానే ఉంది కదా. అలాగే అల్లుడికి అమ్మాయికి పెళ్ళైన వెంటనే సత్యనారాయణ స్వామి వ్రతం చేయించాలి. నాయనమ్మ ఫోన్ చేసి వ్రతం ఏదో అంటుంది. అవునమ్మా. మీరెందుకు ఒప్పుకున్నారు మావయ్య? నేనెంత ఆపుదామనుకున్నా మీ నాయనమ్మ ఎక్కడాగుతుందమ్మా మహాతల్లి. వాళ్ళు నమ్మిందంతా అబద్ధం అని తెలిస్తే వాళ్ళు తట్టుకోగలరా? నువ్వు తలుచుకుంటే జరుగుతుంది దేవకి. నువ్వే ఎలాగైనా నందు నొప్పించాలి. ఒక్కసారి నో అన్నాడంటే ఇక అంతే, ఆ దేవుడు చెప్పినా వినడు. భక్తిగా వ్రతం చేసుకుని బుద్ధిగా కాపురం చేసుకోవడానికి ప్రాబ్లం ఏంటి మిస్టర్ కనకాంబరం?